హాయ్ నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు భరోసా, జరిమానాల జీవోలను రద్దు చేస్తామని హామీ. ఆటో నడిపిన రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళంలో డ్రైవింగ్ చేసిన కేంద్ర మంత్రి. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భవానీ భక్తులు, కిక్కిరిసిన ఆలయ క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్లు. హమాస్ ఒప్పందం వేళ గాజాపై మళ్లీ దాడులు, ట్రంప్ చెప్పిన బాంబ్ ఫైరింగ్ ఆపని ఇజ్రాయెల్. జపాన్ తదుపరి ప్రధానిగా సనై తకైచి, తొలిసారిగా మహిళకు అవకాశం. శ్రీకాకుళంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆటో నడిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గోండు శంకర్ నెక్కించుకొని కేంద్ర మంత్రి ఆటో డ్రైవ్ చేశారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తోందని ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సూపర్ 6లోని లేని ఆటో డ్రైవర్లకు కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఏలూరు జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని నాదెండ్ల మనోహర్ అమలు చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, స్థానిక మేయర్ నూర్జహాన్, కలెక్టర్ వెట్రి సెల్వీలతో కలిసి 10,650 మంది ఆటో డ్రైవర్లకు 16 కోట్ల రూపాయలను నాదెండ్ల మనోహర్ అందించారు. మాట అన్నారు, ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 4,435 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది. లోగడ 5 సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏవైతే గుంటలు రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి, కానీ మీ ఆటోలో ఎవరైతే 1,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టాం. 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి నెల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఏ విధంగా తల్లికి వందనం చేసాం మీరు చూశారు. ఆ రోజున గత ప్రభుత్వంలో కుటుంబంలో ఒక బిడ్డకి ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు. ఎన్ని రకరకాలుగా బటన్ నొక్కేసాం, కార్యక్రమాలు చేసేసామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు చూశారు. కుటుంబంలో ఎంతమంది ఉన్న పిల్లలు వాళ్ళకి ఇస్తాం, 15,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా ప్రభుత్వానికి అందిస్తాం మనం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అన్నప్పుడు చాలా మంది నిజంగానే సాధ్యమా అన్నారు. కానీ ఏ స్థాయిలో మనం ఇచ్చామో ఈ రోజున మీరు చూస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు, ఒక కుటుంబంలో అయితే 7 పిల్లలున్న ఆ తల్లికి కూడా 15,000 రూపాయల చొప్పున మనం అందించగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా మేము రాజకీయ కక్షతో చూడం, అభివృద్ధి కోసం చూస్తాం. అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తేనే ఈ కుటుంబాలు ఉన్నత స్థాయికి చేరగలుగుతారని నమ్మకంతో చేస్తున్నాం మన ఈ కార్యక్రమం. ఆటో సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను, 15,000 రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది. కులాలతో సంబంధం లేదు. ఎందుకంటే చాలా మంది మీలో
మీలో చాలా మంది బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఆ లెక్క చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. మీరు కష్టపడి ఉపాధి కోసం మీరు ఎదురు చూసి ఏదో విధంగా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతోటి మీరు పడుతున్న శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం మీకోసం తీసుకొచ్చింది. దాన్ని దయచేసి మీరు గౌరవించండి. ఎందుకంటే మీరు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, నాకు బాగా సంబోధించారు. గ్రీన్ ట్యాక్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం ఆయన చెప్పారు ఆ రోజున. ప్రభుత్వంలో రాగానే మర్చిపోకుండా రెండో క్యాబినెట్ మీటింగ్ లోనే దాన్ని ప్రతిపాదించి మీకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజున మన నాయకత్వం నిర్ణయం తీసుకున్నాం. స్పందించే మనస్తత్వం, మిమ్మల్ని గౌరవించే మనస్తత్వం, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలన్న తపన ఆ వయసులో మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దాన్ని దయచేసి మీరు గౌరవించండి. మనం ఎంతమందికి ఇవ్వగలిగాం అంతమందికి ఇద్దామని తపనతో పనిచేస్తున్నాం. దాదాపు 11,300 అప్లికేషన్లు వచ్చినాయి అన్నారు. అందులో ఈ రోజున ఎక్కువ శాతం మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ఇద్దామనే నిర్ణయం తీసుకుని ఈరోజు అందించగలుగుతున్నాం. మనకి ఏలూరు నగరంలోనే 1880 మందికి 2,68,00,000 రూపాయలు ఈ రోజున ఈ 15,000 రూపాయల పథకం ద్వారా వారికి అర్హత దొరుకుతోంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా 10,655 ఆటో డ్రైవర్లకి మనం 15,000 రూపాయలు చొప్పున దాదాపు 16 కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం. ఈ నగదు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిపోతుంది. ఎవరి ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు. దానికి మీకు గడువు ఇచ్చారు. ఆ గడువులో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకం అందేటట్టు. డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. విశాఖలోని సీఎం ఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్లను మంత్రి పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి ముందుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడాను 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ జరుగుతాం. ఈరోజు రాష్ట్రంలో మొత్తం మీద మనం 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా వారి అకౌంట్లో జమ జరుగుతాం. మనం ఒక విశాఖపట్నం జిల్లానే అత్యధికంగా ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నటువంటి ప్రాంతం జిల్లా ఏదైనా ఉందంటే ఈ విశాఖపట్నం జిల్లా. ఈ విశాఖపట్నం జిల్లాలో కూడా 22,955 మందికి 34,43,25,000 రూపాయలు ఈ రోజున వాళ్ళ అకౌంట్లో మనం జమ చేస్తుంది. 34 కోట్ల రూపాయలు అంటే చాలా మొత్తం మన విశాఖపట్నం నగరంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఆటో డ్రైవర్లు యజమానుల అకౌంట్లో జమ చేస్తున్నాం అనే విషయం మీరు తెలియజేస్తున్నాం. ఒక తూర్పు నియోజకవర్గంలోనే 3,457 మందికి 5,18,00,000 ఇస్తున్నాం. ఒక అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలో అయితే 5,898 మందికి, గాజువాకలో 3,243 మందికి, పెందుర్తిలో 3,190 మందికి, విశాఖపట్నం ఉత్తరంలో 2,563 మందికి, విశాఖపట్నం దక్షిణంలో 2,358 మందికి, విశాఖపట్నం పడమరలో 2,212 మందికి, విశాఖపట్నం తూర్పులో 3,457 మందికి మనం ఈ లబ్ధిని అందిస్తాం. ఒకసారి చూసుకుంటే 2019 ముందు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి మేరకు ఆ రోజున మీరు ఇచ్చేటువంటి లైఫ్ ట్యాక్స్ ని మినహాయింపు ఇచ్చి ఆ రోజు ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా అండగా ఉన్న విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత కాలంలో ఇక్కడే కాదు రాష్ట్రంలో గుంటల రోడ్లలో ఆటోలు చిన్నవి ఆ గుంటల్లో పడ్డంలో రిపేర్ కోసం ముందు ప్రాధాన్యతగా గుంటలు లేని కూడా అవి కూడా పూర్తి చేయడం కూడా ముఖ్యమంత్రి గారు అంటే అందరితో పాటు అది మీకు కూడా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు సోదరుడు శ్రీధర్ గారు మాట్లాడుతూ ఈ 15,000 మనం ఆటో రిపేర్ వాటి కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్తూ వారు గద్గద సార్ అవ్వడం అది కష్టమైన విషయం మీకు తెలియజేసుకుంటాము. ఇదే కాకుండా మనకి ఇప్పుడున్నటువంటి వాహనాలు మనకి ఆటోతో పాటు క్యాబ్ మిగిలిన వాళ్ళు కూడా గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు కూడా మనం ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా ఈ చలాన్ అదేవిధంగా మిగిలినటువంటి వారు చెప్పినటువంటి సమస్యల్ని
ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ మనకి ఆటోలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారే విధంగా ప్రారంభిస్తూ దాని మీద క్యాబినెట్ కూడా చర్చించారు. వాళ్ళకు కూడా దానిలో కరెంట్ బిల్లు వచ్చిన వల్ల భవిష్యత్తులో సంక్షేమానికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం సానుకూల దెబ్బతిందాం అనే విషయం కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది మంత్రులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలోని స్థానిక ఐటీడీఏ ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఐటీడీఏ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రైవర్లతో మంత్రి సమావేశమయ్యారు. అల్లూరు జిల్లాలోని 4217 మంది లబ్ధిదారులకు ఈ పథకం తొలి విడతలో భాగంగా నగదు జమ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. సుమారు 6,32,00,000 నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. అది మన జిల్లా. ఇంతకు పూర్వం మనం కలిసి ఉండేవాళ్ళం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనము 4217 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మన దగ్గర. హైయెస్ట్ మన పక్కనే ఉంది, లీస్ట్ మన పక్కనే ఉన్నాం. అంటే నేనేమనుకున్నానంటే మనకు రోడ్లు కొంచెం ఇరుకిరుగ్గా ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, బస్సుల్లో వెళ్ళడం తక్కువ కాబట్టి ఆటోలు మనకి ఎక్కువ ఉంటాయి ఏమో అనుకున్నాం. అయితే మనకి 4217 ఆటోలు ఉన్నాయి. ఈ 4217 ఆటోల్లో మనకి అరకు నియోజకవర్గంలో మనకి 1686 ఆటోలు ఉన్నాయి. పాడేరులో 1176 ఆటోలు ఉన్నాయి. రంపచోడవరంలో 1355 ఆటోలు ఉన్నాయి. అంటే టోటల్ గా 4217 ఆటోలకి 6,33,00,000 రూపాయలు ఈ రోజు మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అది ఈ రోజు ప్రోగ్రామ్ మనకి. ఎందుకంటే మనకు చూడటానికి మీ మట్టి మీకు ఎలా అనిపిస్తుంది అంటే 15,000 రూపాయలు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రోజు పంచుతున్నది రాష్ట్రం మొత్తం మీద 435 కోట్లు పంచుతున్నారు. కేవలం ఆటో డ్రైవర్లకి 435 కోట్లు. కాబట్టి ఎందుకంటే ఇందాక మా సోదరు చెప్పారు ఆటో డ్రైవర్లు అనుకుంటారు అని. యాక్చువల్గా పార్టీల గురించి యాక్చువల్గా అందరూ అనుకోబట్టే ఈరోజు మనకు 164 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆటో డ్రైవర్లు ఏంటి, ఉద్యోగస్తులు ఏంటి, మన పార్టీ నాయకులు ఏంటి, ఇక్కడ కూర్చున్న అధికారులు ఏంటి, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నారు. కాబట్టి వాళ్ళ మనసులో ఏది అనుకున్నారో ఈరోజు వాళ్ళ మనసులో కోరికలు కూడా నెరవేరింది. ఆటో డ్రైవర్లకు కూడా ఒక సహాయం అందింది. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ప్రశాంతంగా, ఎందుకంటే మాకు ఆటో డ్రైవర్ చూడగానే మాకు ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. డ్రైవర్ రాముడు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు కదా. ఆటో డ్రైవర్ ఎవరిని చూడగానే డ్రైవర్ రాముడు ఎన్టీ రామారావు గారు గుర్తు. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఎక్కడ ఏ వేషం వేసినా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తే మనకు అది అనిపిస్తుంది. రాముడైనా కృష్ణుడైనా ఆటో డ్రైవర్ అయినా చివరికి ఏదైనా ఎన్టీ రామారావు గారు కనిపిస్తారు. మీరు ఆటో డ్రైవర్లు చాలా మంచివాడు. ఎందుకంటే ఏ మారుమూల గ్రామం వెళ్ళినా చక్కగా చాలా మంది, ఎక్కువ మంది పిల్లలు అక్కడ కనబడితే టక్కన ఆపుతారు. చాలా మంది ఏంటంటే చెయ్యే పెట్టిన ఆపరు. కానీ మీరు ఒకరు ఇద్దరున్న ఆపి వాళ్ళని తీసుకెళ్తారు. చాలా మంది అనుకుంటారు వాళ్ళు డబ్బులు కావాలంటే ఆపుతారని. కాదక్కడ మానవతా దృక్పథం కూడా ఉండాలి. ఆ దృక్పథం ఉన్న వాళ్ళే ఆటో డ్రైవర్లుగా ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవా పథకానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం దగ్గర నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని స్వయంగా ఆటో నడిపారు. బనగానపల్లె నియోజకవర్గంలో 1170 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తీసుకొని ఆ యొక్క వారికి కూడా ఫిట్నెస్ లేని వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిట్నెస్తో సంబంధం నెల లోపల మీరు ఫిట్నెస్ చేయించుకోండి అని వారికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఫిట్నెస్ లేని వాళ్ళకి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిట్నెస్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నా.
ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాము. ఈరోజు గతంలో మీరు చూశారు, ఆటోలు ఎక్కడికైనా వెళ్ళాలంటే గుంతల రహదారులలో పడి ఆ రహదారులన్నీ కూడా బాగలేక అనేక ఇబ్బందులు పడి ఆటోలు కూడా రిపేర్లకు వచ్చేటివని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అంతేకాకుండా పాత వాహనాలే గత ప్రభుత్వంలో భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ 20,000 నుంచి 3,000 రూపాయలకు తగ్గించినాం. అది మా యొక్క ప్రభుత్వం. 20,000 నుంచి 3,000కు తగ్గించిన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా సూపర్ సక్సెస్ చేసి సూపర్ హిట్గా చేయడం జరిగింది. ఆ రోజు అన్నదాత సుఖీభవ, మీలో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అన్నదాత సుఖీభవలో ప్రతి ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3 ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు ఆ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లా సామర్లకోట గడియారం స్తంభం సెంటర్లో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా సామర్లకోట నుంచి పెద్దాపురం మరిడమ్మ గుడి వరకు ఆటో ర్యాలీ నిర్వహించిన డ్రైవర్లు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఏంటంటే డెవలప్మెంట్ ప్రమాణంగా జరుగుతుంది. అవన్నీ కూడా మాకు చాలా మాధవుడికి ఎక్కువగా రావాలని చెప్పి గవర్నమెంట్ చేసేవారు. అలాగే మన వెంకటరమణ గారు అయితే ఎన్నికల నుంచి మన దగ్గర ఉన్నాడు, ఆ పార్టీ ఇష్టమైతే మనకి అన్న రమ్మని చెప్పి పోతాం. అలాగే చంద్రబాబు గారు కార్పొరేట్ పడి పిఠాపం వెళ్ళాలని చెప్పేసి, అలాగే వీరికి నుంచి పెద్దలందరూ వస్తారు. మా పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ చాలా సంతోషం. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆలోచించి మనం ఆలోచించి అనుకోవాలి. అంటే ఆలోచించారు చాలా ప్రభుత్వం ఏర్పడుతూ పోలీసు ప్రభుత్వం హామీ సూపర్ 6 ఇచ్చి సూపర్ 6 అని కూడా ఆలోచించారు. ఇది హామీ ఇవ్వలేదు. ఆ రోజు ఇక్కడికి డబ్బించాలని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వలేదు. మైలేజ్ బస్సు ఒకరికి చేద్దామని చెప్పి అది అమలు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చేది మన దగ్గరకు వచ్చేది వెళ్ళారు. వీళ్ళు మా ఇబ్బంది అవుతుంటే మైలేజ్కి బస్సు ఇచ్చే మా ఇబ్బంది వస్తుంది చెప్పి డిసైడ్ చేసి వాళ్ళు కూడా న్యాయం చేద్దామని చెప్పారు. సడన్ గా మైలేజ్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజునే మీరు కూడా ఆటో ఇస్తారని చెప్పి మరి ఏమి ఇస్తారని చెప్పి అన్ని జనం చేయడం జరిగింది. ఈరోజు 2,90,000 మందికి 4,37,00,000 ఇంకా పెరుగుదల కూడా ఇంకా అందులో మన తెలుగు ఆటోలు ఎక్కాలంటే రోడ్లో ప్రయాణం చేయాలి, ఫార్మర్ ప్రయాణం చేయాలి, మోటార్ సైకిల్ ప్రయాణం. జగన్ గారి గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా జాకెట్లు అయిపోయి ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళిపోయి ఎంత మొదలుపెట్టుకున్నా ఒక్కొక్క పైసా రోడ్డు పట్టుకోలేదు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వచ్చింటే బాగా చేయాలి బ్రహ్మాండంగా. ఆ రోజు కూడా ఆ రోజు మొదటి మేము మాటలు రోడ్డుకి వెళ్ళాలంటే మాకు 10 మాకు బస్సులు సరిపోతుంది. పల్నాడు జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. నమస్కారం. పల్నాడు జిల్లా నర్సరావుపేట డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో 1000 ఆటోలతో ర్యాలీ నిర్వహిస్తున్నాము. మన
ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఆటో వాళ్ళ మీద దృష్టి పెట్టి మాకు సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్నారు. ఇది ఆటో ఖర్చులకైనా రిపేర్లకైనా మన అకౌంట్లో జమ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు వేస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో బహిరంగ భారీ ర్యాలీ జరుగుతుంది 1000 ఆటోలతో. పల్నాడు జిల్లా నసరావుపేట అరవింద్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఆటో వాళ్ళ గురించి మా బాధలు అర్థం చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆటో వాళ్ళ బాధల్ని వాళ్ళు అర్థం చేసుకొని మన అందరికీ సహకరించినందుకు చదలవాడ అరవింద్ బాబు గారికి మా ఆటో యూనియన్ల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చదలవాడ. మన కూటమి పార్టీ వచ్చి 15 నెలలు కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ అయింది కాబట్టి మన ఆటో వాళ్ళకి మన మేనిఫెస్టోలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అన్న లోకేష్ అన్న ఆలోచించి ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టారని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం వేస్తానని ఒప్పందం జరిగింది. ఇది మీటింగ్లో కూడా చెప్పాడు బహిరంగ సభలో. రేపు 4వ తారీఖు 15,000 రూపాయలు మన అకౌంట్లో పడతాయి. మన ఆటో కార్మికులందరూ మన పార్టీ కూటమి పార్టీ సభ్యులు అందరూ మనకి సూపర్ 6 అన్నీ ఇచ్చారు. అన్ని పథకాలు అందినాయి కాబట్టి మన ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా మన అన్ని పథకాలు వదిలి మన రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఏ పథకాన్ని కూడా చంద్రబాబు గారు నిర్లక్ష్యం చేయలేదు. మీకు అన్నీ వేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం తరపున అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి ఏ పార్టీ లేకుండా ఆ పార్టీ లేకుండా ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఆటోలతో భారీగా ర్యాలీ వెళ్లి స్కీమ్ను ప్రారంభించారు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు సిక్కోల్ జిల్లా వరద బీభత్సానికి తాజా నిదర్శనం. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో కురిసిన భారీ వర్షాలతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహంతో శివరాంపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తాడు సాయంతో వరదల్లో ఈదుకుంటూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రవాహం ఊరును చుట్టుముట్టడంతో రాకపోకలు సాధించేందుకు ఆ గ్రామస్తులకు తాడే దిక్కైంది. అంతేకాదు శ్రీకాకుళం జిల్లా సిగడం మండలంలోని బొడ్డేపల్లి రైల్వే అండర్పాస్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
దీంతో శ్రీకాకుళం తాడివలస వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సు ఇంజిన్ ఎంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో జేసీబీ సాయంతో బస్సును వరద నీటి నుంచి బయటకు తీశారు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఏటా వర్షాకాలంలో రైల్వే అండర్పాస్లోకి వరద నీరు చేరుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లోని కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఆర్డీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు ఎవరిని అనుమతించలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులను అడ్డుకున్నారు. 36 ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపును చేపట్టింది. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది. చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. సర్వే నెంబర్ 59లోని ఈ భూముల విలువ దాదాపు 3600 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు 60 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములున్నాయని రైతులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా శ్రీ మహానంది ఆలయంలో నందీశ్వరునికి ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ వశిష్ఠ ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక జనసేన నేతలతో కలిసి ఆలయానికి చేరుకున్న దర్శకులు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వరుడికి అభిషేకం చేశారు. దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం విశ్వంబర చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మెగా హీరోల చిత్రాలను డైరెక్ట్ చేస్తున్న దర్శకులిద్దరూ కలిసి మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం విశేషం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో హమాస్ ఎట్టకేలకు దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ సూచన మేరకు ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. అయితే ఇంకా కొన్ని చర్చలు జరగాలని, దీనిపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. ఇక గాజా పరిపాలనను స్వతంత్ర సాంకేతిక నిపుణుల పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ వెల్లడించింది. యుద్ధం ముగించి శాంతి నెలకొల్పేందుకు అరబ్, ఇస్లామిక్, అంతర్జాతీయ భాగస్వాములతో పాటు ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలిపింది.
సుదీర్ఘకాలంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే వీరి మధ్య వార్ను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఓ ప్రణాళికను సూచించారు. దీనిని అంగీకరించకపోతే నరకం చూపిస్తానంటూ 2 రోజుల కిందట హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హమాస్ దిగొచ్చింది. అయితే బందీల విడుదలకు హమాస్ అంగీకరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్కు ట్రంప్ కీలక సూచనలు చేశారు. గాజాపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలంటూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. శాశ్వత శాంతికి హమాస్ సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులను ఆపాలని సూచించారు. దీంతో పాటు మనం బందీలను సురక్షితంగా త్వరగా విడుదల చేసుకోగలం. ప్రస్తుతం ఆ దేశంపై దాడులు చేయడం ప్రమాదకరమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్కు ట్రంప్ చేసిన సూచనలను హమాస్ అభినందించింది. యుద్ధం ముగింపు, ఖైదీల మార్పిడి, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకోవడం వంటి వాటిపై వెంటనే చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్ఘాటించింది. ఇక హమాస్ అంగీకారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రణాళికలను తొలి దశ అమలు చేయడానికి తాము సిద్ధమవుతున్నామని వెల్లడించారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.